అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 167 తిరిగి వచ్చిన రక్షిత్. ఇక స్టోరీలోకి వెళ్తే 2 రోజులు తనకి దూరంగా ఉండమని లేదంటే కిందకు దూకేస్తానని బెదిరించడానికి ప్రయత్నించింది హాస్ని. ఆమెను కిందకు దూకమని ఎంకరేజ్ చేస్తూ కాస్త దూరంలో చైర్ వేసుకొని తీరిగ్గా కూర్చున్నాడు విరాట్. ఆ మాటలకి హాస్ని ముఖం మాడిపోయిన పెసరట్టులా తయారైంది. బెదిరిస్తే భయపడి దూరంగా ఉంటారనుకుంది, కానీ తనను మరింతగా రెచ్చగొడతారని ఊహించలేదు. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో మునిగిపోయింది. కాసేపటికి ఒక ఆలోచన తట్టడంతో, అంతేలే, నేనప్పుడే బోర్ కొట్టేశాను కదా, అందుకే దూకుతున్నాను అన్న ఎంకరేజ్ చేస్తున్నారు. నేను చచ్చిపోయాక హ్యాపీగా ఇంకొక పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కదా అని లేని కన్నీళ్లు తుడుచుకుంటూ నటిస్తూ 1, 2, 3 అని నెంబర్స్ లెక్క పెట్టడం మొదలుపెట్టింది హాస్ని. ఆమె వేసే వేషాలను లోపలే నవ్వుకొని పైకి మాత్రం ముఖం గంభీరంగా పెట్టి ఆమె ఇంకా ఏం చేస్తుందో చూద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు విరాట్. 10 నెంబర్స్ కౌంట్ చేసిన తర్వాత కూడా అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. రుసరుసలాడుతూ అతని దగ్గరికి వెళ్ళి భుజాల మీద ఎడాపడా కొడుతూ గోలతో గిచ్చడం మొదలుపెట్టింది. హే పిచ్చి, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతూ పైకి లేచి ఆమెను అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాడు విరాట్. కానీ ఆవేశంలో ఉన్న హాస్ని అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, నేనంటే మీకు ఇష్టం లేదు కదా, అందుకే నన్ను ఆపకుండా వినోదం చేస్తున్నారు అని అరుస్తూ ఉక్రోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైందని అడుగుతూ ఆమె ముఖం చూసినా ఎర్రబడ్డ ముక్కుతో బొంగమూతి పెట్టుకొని ముద్దుగా కనిపించింది. దాంతో కంట్రోల్ చేసుకోలేక గట్టిగా హక్ చేసుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ హఠాత్ పరిణామానికి కంగుతిన్న హాస్ని ఊపిరి ఆడక అతన్ని బలంగా వెనక్కి నెట్టి, నేనేం అడుగుతున్నానో మీరేం చేస్తున్నారు, నేనేమైపోయినా మీకు బాధ లేదు, కానీ మీ ముద్దులు ముచ్చట్లకు మాత్రం లోటు రాకూడదు, అంతే కదా అని ఉక్రోషంగా అంది. ఈ బుజ్జి బుర్రకు అంతకంటే ఎక్కువ ఆలోచించే సీన్ లేదు, కానీ ఒకసారి అటు చూడు బేబీ అని బాల్కనీ చివర్లోకి తీసుకెళ్లి కిందకు చూపించాడు విరాట్. అక్కడ ఏముందని చూడాలి అంటూ తల తిప్పిన హాస్ని షాక్తో నోరు తెరుచుకుంది. అప్పటి వరకు విరాట్ ఎంత కూల్గా ఎలా ఉన్నాడో ఆ క్షణం అర్థమైంది. అసలు విషయం ఏంటంటే, బాల్కనీ నుండి కిందకి కనీసం 4 అడుగులు ఎత్తు కూడా లేదు. పైనుండి దూకితే కాలు విరగడం కాదు కదా, కనీసం బెనకడం కూడా జరగదు. ఆ ఎత్తు నుండి చిన్న పిల్లలు సునాయాసంగా జంప్ చేయగలరు. అది తెలిసే విరాట్ అంత ప్రశాంతంగా కూర్చున్నాడు. కనీసం అతనిలో కాన్ఫిడెన్స్ చూశాక కూడా ఆమెకు అనుమానం రాకపోవడం కాసింత వింతే. అది అంతా ఎలా సాధ్యమవుతుందో అర్థం కాని హాస్ని బుర్రకి బాగా పదును పెట్టి ఆలోచించింది. కాసేపటికి బాల్కనీ ఎంట్రన్స్లో ఉన్న మెట్లు గుర్తుకు రావడంతో అసహనంగా తల కట్టుకొని, పొద్దున్న లేచిన దగ్గర నుండి ప్యాలెస్ మొత్తం 100 సార్లు తిరుగుతాను, కానీ ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయాను, ఇప్పుడు ఈ హిట్లర్ ఎంత ఆడుకుంటాడో ఏంటో అని లోపలే వాపోయి తన వైపు చూసి పిచ్చిగా నవ్వింది. ఇప్పటికైనా అర్థమైందా అని కళ్ళెగరేసి నవ్వుతున్న విరాట్ని చూసి తల గీరుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది హాస్ని. కానీ ఆఖరి నిమిషంలో ఆమె చేయి పట్టుకొని ఆపి, ఎక్కడికి పారిపోతున్నావు పాపా, ఇప్పటి వరకు పొట్లగిత్తలాగా రెక్కలు వేసి నోటికొచ్చినట్లు మాట్లాడావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు, నోరు పడిపోయిందా అని వెటకారంగా అడిగాడు. అలాంటిది ఏం లేదు విరాట్ గారు, ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను, కానీ మీరంటే నాకు ఎంత ప్రేమో మీకు తెలియదా అని అమాయకంగా ముఖం పెట్టింది. ఆమె వేషాలు దేనికోసమో తెలిసిన విరాట్ మరింతగా టీస్ చేయాలని ఆమె నడుము చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకొని, నా మీద నీకు చాలా ప్రేమ కదా, రాత్రి మధ్యలో ఆపేసిన పని మళ్ళీ కంటిన్యూ చేద్దామా అని కొంటగా కళ్ళలోకి చూశాడు. ఆ మాటకి హాస్ని గుండెల్లో డైనమైట్ పేలినంత పని అయింది. రాత్రి అతని దెబ్బ వల్ల ఇప్పటికి కూడా ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. మళ్ళీ అంటూ ఉంటే కాళ్ళు చేతులు వణకడంతో పాటు ఆమె చిట్టి గుండె భయంతో జెట్ స్పీడ్లో కొట్టుకుంటూ ఉంది. దాంతో అతన్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టేసి, మీ కనుక నాకు 2 రోజులు దూరంగా ఉండకపోతే బాల్కనీ నుండి కాదు, ఏకంగా టెర్రస్ మీద నుంచి దూకేస్తాను, చాలా సీరియస్గా చెప్తున్నాను, లైట్ తీసుకుంటే మీకే నష్టం అని గట్టిగా చెప్పింది. అచ్చా, నీకు అంత సీన్ ఉందా అని తీక్షణంగా చూస్తున్న అతని చూపుకి భయపడి, ప్లీజ్ విరాట్ గారు, నా రిక్వెస్ట్ ఒప్పుకోండి, మా మంచి హస్బెండ్ కదా అని క్యూట్గా అడిగింది హాస్ని. పెదవులు ముడిచి చిన్న చేసి మునివేలతో గడ్డం పట్టుకొని ముద్దుగా అడుగుతున్న ఆమె ముక్కు పట్టుకొని లాగుతూ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం నీకే చెల్లింది, రాత్రి నా చేయి తగిలితే చాలు నాకు దాసోహం అయిపోతావు, అన్నీ డ్రామాలే, సరేలే, ఈ ఒక్కసారికి నేను నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, పండగ చేసుకో అని నవ్వుతూ ఆమెను తీసుకొని గదిలోకి వెళ్ళాడు. అతనితో పాటు నడుస్తూ,
నేను చెప్పిన విషయం ఒప్పుకున్నట్టే కదా అని అనుమానంగా అడిగిన హాస్ని వైపు ఊరగా చూస్తూ, బాధపడకు, నీకంత కష్టంగా ఉంటే నా మాట వెనక్కి తీసుకుంటాను అని వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు. అలాగని నేను అనలేదు కదా, కావాలని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఏ మాత్రం తేడా జరిగినా ఇంటి పైనుంచి కాదు, ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి అయినా సరే దూకేస్తాను, అప్పుడు మీకే నష్టం అని పొగరుగా నవ్వింది హాస్ని. ఆమె మాటలకి కోపం వచ్చిన విరాట్, ఇంకొక్కసారి నీ నోట్లో నుండి కిందకు దూకుతాను అన్న పదం వచ్చిందా మీ ఆఫీస్ బిల్డింగ్ కూల్చిపడేస్తా అని వార్నింగ్ టోన్లో చెప్పాడు. అంత పని చేయొద్దు, ఆఫీస్ మా నాన్న కష్టం, కొత్తవి చేయక్కర్లేదు, కానీ ఉన్న ప్రాజెక్ట్స్ కాపాడుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాను, మీరు అలాంటి వైల్డ్ డిసిషన్స్ తీసుకోవద్దు అని కంగారుగా బదిలిచ్చింది. ఆహా, నువ్వు ఆఫీస్లో అంత కష్టపడుతున్నావా అని సూటిగా చూస్తున్న విరాట్ చూపుకి తలబడుతూ, అంటే వర్క్ సంగతి మీరే చూసుకుంటున్నారు, కానీ మనమిద్దరం ఒకటే కదా, ఆ ఉద్దేశంతో అలా అన్నాను అని కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఓ, చేసిన కవరింగ్ చాలు కానీ పడుకో అంటూ ఆమెను బెడ్ మీదకి నెట్టి విరాట్ వైపు అయోమయంగా చూస్తూ, ఇందాకే కదా రెస్ట్ ఇస్తా అన్నారు, అంతలోనే మాట తప్పరు కదా అని బేలగా అడిగింది. ఇప్పటి వరకు నాకు ఆ ఉద్దేశం లేదు, ఇంకొక్క నిమిషం నువ్వు పడుకోకపోతే ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకుంటాను, అప్పటికి కానీ నీ తిక్క కుదరదు అని వార్నింగ్ టోన్లో అన్నాడు విరాట్. మాట ఇచ్చినట్లే ఇచ్చి తప్పడం చాలా తప్పు విరాట్ గారు, మీరు అలాంటి పాపం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఒక అగ్రిమెంట్ రాసుకుందాం, ఓకేనా అని తెలివిగా అడిగే ప్రయత్నం చేసింది. వాట్, అగ్రిమెంటా, దేని గురించి అని అనుమానంగా చూస్తున్న విరాట్తో, వారమంతా వర్క్స్లో ఎక్కువగా ఉంటాం కాబట్టి వీకెండ్స్లో నీకు కంప్లీట్గా రెస్ట్ ఇస్తానని రిటర్న్ ప్రూఫ్ రాసుకుంటే మంచిది కదా, ఆ అగ్రిమెంట్ పేపర్ని జాగ్రత్తగా మీ వార్డ్ బోర్డ్లోనే స్టిక్ చేస్తాను, రోజు డ్రెస్ తీసుకున్నప్పుడు మీ చూపు అగ్రిమెంట్ మీద పడి మీకు గుర్తొస్తుంది, ఏమంటారు అని ఆశగా అడిగింది. నువ్వు చెప్పింది నిజమే బేబీ, అందుకే ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని నీకు 2 రోజులు రెస్ట్ ఇచ్చి నేను 5 రోజులు వీక్ ఆఫ్ తీసుకొని ప్యాలెస్లోనే ఉందామని అనుకుంటున్నాను, ఎలా ఉంది నా ప్లాన్ అని అల్లరిగా కన్ను కొట్టాడు విరాట్. అతని మాటలకి ఆమెకు రియాలిటీ గుర్తొచ్చి, వద్దు మహాప్రభు, మీకు ఒక నమస్కారం, బుద్ధి తక్కువై ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చాను, ఈ అల్పురాల్ని క్షమించి వదిలేయండి స్వామి అని అతనికి దండం పెట్టేసి ముసుగు తన్ని పడుకుంది హాస్ని. ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా విరాట్ అన్నంత పని చేస్తాడేమో అన్న భయంతో ఆమె గుండా ఎక్స్ప్రెస్ కంటే వేగంగా కొట్టుకుంటూ ఉంది. నీకు బుద్ధి లేదే హాస్ని, నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టి మరీ జాతర చేయించుకుంటున్నావు, కుక్కతో ఒక వంకర అని ఎన్ని జరిగినా నీకు బుద్ధి రాదు అని తనను తానే తిట్టుకుంటూ కాసేపటికి నిద్రలోకి జారుకుంది. ఆమె చేసే పిచ్చి పనులకు నవ్వుకుంటూ నిదానంగా ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఆలోచనలో మునిగిపోయాడు విరాట్. మరుసటి రోజు ఉదయం లేచిన హాస్నికి తన పక్కనే కూర్చొని మొబైల్ స్క్రోల్ చేస్తున్న విరాట్ని చూసి, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది హాస్ని. ఆమె కంటే తనకు ఆఫీస్ ఎక్కువ కాదని బదులిచ్చిన విరాట్ వైపు కోపంగా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళి అతన్ని తిట్టుకుంటూనే ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికే రెడీగా ఉన్న టిఫిన్ ప్లేట్ని చేతిలోకి తీసుకొని ఆమెకు తినిపించడానికి సిద్ధపడిన విరాట్ని చూసి, ఆకలి లేదు అని పక్కకు తిప్పుకుంది. ఆ మాటలకి ఆమె వైపు కోపంగా చూస్తూ, తిండి విషయంలో నీ మాట విన్నని తెలుసు కదా, నోరు తెరువు అని కోప్పడి బలవంతంగా ఆమె నోట్లో టిఫిన్ కుక్కాడు. తినిపించడం పూర్తి చేసి ఆమె చేతిలో ఒక పేపర్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు విరాట్. ఏంటిది అని అయోమయంగా దానివైపు చూసిన ఆమెకు అదొక అగ్రిమెంట్ పేపర్ అని అర్థమయ్యి అందులో ఉన్న మ్యాటర్ని చదివిన హాస్ని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని అరుస్తూ ఆ పేపర్ని పట్టుకొని గంతులు వేసింది. కాసేపటికి అలుపు వచ్చి బెడ్ మీద కూలబడి, ఇంతకీ నాకు రెస్టింగ్ డే ఎప్పుడు అని ఆతృతగా అడిగింది. రేపే నీకు రెస్టింగ్ డే అని అన్న అతని వైపు అపనమ్మకంగా చూస్తూ, మాట తప్పరు కదా అని సందేహంగా అడిగింది హాస్ని. ఇంకొక్కసారి పిచ్చి డౌట్లు అడిగితే చేతిలో ఉన్న పేపర్ ముక్కలవుతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చేసరికి అక్కడే ఉంటే అన్నంత పని చేస్తాడేమో అన్న భయంతో బయటికి పారిపోయింది. ఆ వీకెండ్ ఇచ్చిన మాట ప్రకారం విరాట్ ఆమెను డిస్టర్బ్ చేయలేదు. 2 రోజులు హ్యాపీగా నచ్చినట్లు గడిపి సోమవారం ఆఫీస్కి వెళ్ళింది హాస్ని. అనుకున్నది సాధించారన్న ఆనందంతో హాస్ని ముఖం కలకల్లాడుతోంది. అది గమనించిన కీర్తి ఆమెను మాటల్లో పెట్టి విషయం తెలుసుకొని ట్రీట్ ఇచ్చి పార్టీ ఇవ్వమని అడిగింది. దాంతో ఇద్దరూ ఆఫీస్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి బయలుదేరారు. రోడ్డు మధ్య కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న ఆ ఇద్దరూ సడన్గా స్కేటింగ్ బోర్డు మీద వచ్చి తమకు డాష్ ఇచ్చిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డారు. అయ్యో, ఎవరు మీరు, ఇలా డాష్ ఇస్తారేంటి, కాస్త ఏమర్పాటుగా ఉంటే పడిపోయేవాళ్ళం, కళ్ళు కనిపించడం లేదా, కింద పడి దెబ్బలు తగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ
అని కోపంగా అడిగింది హాస్ని. ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఐఎమ్ రియలీ సారీ అంటూ ముఖానికి ఉన్న హెల్మెట్ని తీసిన లోలితాను చూసి ఆశ్చర్యపోవడం హాస్ని వంతైంది. నువ్వేంటిక్కడ, నీకు ఆఫీస్ అడ్రస్ ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగిన హాస్నికి మేము ఇక్కడికి దగ్గరలో ఉన్న కాఫీ షాప్లోనే మొదటిసారి కలిసినట్టు గుర్తొచ్చింది. అయితే ఆమెను చూసిన కీర్తి భయభ్రాంతులకు గురైంది. ఇలాంటి వ్యక్తిని ఇంతకుముందు ఎప్పుడు చూడకపోవడం వల్ల హాస్ని చేయి పట్టుకొని వెనక్కి లాగి, ఎవరి అమ్మాయి, నీకెలా తెలుసు అని కంగారుగా అడిగింది. ఈ అమ్మాయి పేరు లలిత, తను రక్షిత్ రిలేటివ్. ఆ రోజు కాఫీ షాప్లో నాతో ఒక అమ్మాయి మాట్లాడిందని చెప్పాను కదా, అది తినే అని లలిత వైపు తిరిగి, షీఈస్ కీర్తి, మై బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరికొకరు పరిచయం చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కుటుంబం వాళ్ళతో నీకు మాటలేంటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని ఆమెను తీసుకొని ముందుకు నడుస్తున్న కీర్తికి అడ్డంగా వెళ్ళి, ఆ రోజు హాస్ని నాకు చేసిన సహాయానికి ట్రీట్ ఇద్దామని వచ్చాను, ప్లీజ్ నా రిక్వెస్ట్ కాదనకండి అని అభ్యర్థించింది లలిత. అది మరొక రోజు చూసుకుందాం, ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు ట్రీట్ ఇస్తోంది అని కొట్టినట్టు చెప్పిన కీర్తిని పట్టుకొని అదే పనిగా రిక్వెస్ట్ చేసి ఆమెను ఒప్పించి వాళ్ళని తీసుకొని దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళింది లలిత. కీర్తి హాస్ని ముందు నడుస్తూ ఉంటే వాళ్ళను అనుసరిస్తూ వెనుకగా వస్తున్న లలితను హోటల్ సెక్యూరిటీ అడ్డగించి, మీలాంటి వాళ్ళను లోపలికి అనుమతించడానికి మా రూల్స్ ఒప్పుకోవు, బయటకు నడువు అని కఠినంగా చెప్పారు. వాట్, మీ రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్ని ఇలాగే అడుగుతారా, రెస్పెక్ట్ ఇవ్వరా అని కోపంగా అడిగింది లలిత. అసలు నీ వాలకం ఎలా ఉందో అద్దంలో చూసుకున్నావా, మీలాంటి వాళ్ళందరినీ 5 స్టార్ హోటల్స్లోకి అనుమతిస్తే మా హోటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న కాకా హోటల్లో తిను, నీలాంటి వాళ్ళకి అక్కడే బాగా సూట్ అవుతుంది అని హేళనగా అన్నాడు. అతని మాటలకు కోపం వచ్చి గొడవకు దిగింది లలిత. ఆ అరుపులకి వెనక్కి వచ్చిన హాస్ని సెక్యూరిటీకి సర్ది చెప్పి ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళింది. ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత, నా డ్రెస్కి ఏమైంది, ఇలా ఉంటే మనుషులు కారా అని లలిత అడుగుతుండగానే పక్క టేబుల్లో ఉన్న చిన్నపిల్ల ఆమెను చూసి బూచోడు అనుకొని ఏడవడం మొదలుపెట్టింది. అది గమనించిన హాస్ని, నీ పరిస్థితి చూసావా ఎలా అయిపోయిందో, నీకు ఇలాగే ఉండటం ఇష్టమని నాకు అర్థమైంది, కానీ నీ డ్రెస్సింగ్ స్టైల్ వల్ల మాటలు పడాల్సిన అవసరం ఉందంటావా, రిచ్ లుక్ అందరికీ అక్కర్లేదు, కనీసం ఉన్నంతలో బాగా రెడీ అయితే బాగుంటుంది కదా, నా ఉద్దేశం నేను చెప్పాల్సింది చెప్పాను, ఆపై నీ ఇష్టం అని చెప్పింది. ఆమె మాటలకి సైలెంట్గా ఉన్న లలితను చూసి ఆలోచించుకునే సమయం ఇస్తే బాగుంటుందని అర్థమై వేరే విషయాలు మాట్లాడి తినడం ముగించి ఆమెకు వీడ్కోల్ చెప్పి కీర్తితో కలిసి బయలుదేరింది. కాసేపటికి బంగ్లాకి చేరుకున్న లలితకు సోఫాలో కూర్చున్న రక్షిత్ కనిపించాడు. విరాట్ అండర్లో ఉన్న రక్షిత్ బయటికి ఎలా వచ్చాడు, అతని రాక వల్ల హాస్నికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయా, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.